హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిగ్ స్టార్ బన్నీ. ఫ్రెండ్స్, నేను మిజిలాన్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో బిగ్ బాస్ సీజన్ 8 అప్డేట్స్ అయితే ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. బిగ్ బాస్ ప్రోమో ఎప్పుడు వస్తుంది, బిగ్ బాస్ 8 ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, అలాగే హోస్ట్ ఎవరు, అలాగే కంటెస్టెంట్స్ ఎవరు, అలాగే బజ్ హోస్ట్ ఎవరు అనేది ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, బిగ్ బాస్ అప్డేట్స్ చూసే ముందు ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేశారంటే మన వీడియో కొద్దిగా వైరల్ అవుతుంది. అలాగే మీరు కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేశారంటే బిగ్ బాస్కు వచ్చే కంటెస్టెంట్స్కి ఎవరికి ఎంత ఫాలోయింగ్ ఉందనేది మనకి ఇక్కడే తెలిసిపోతుంది. అలాగే కొద్ది పెద్ద మనసు చేసుకొని మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నేను ఇలా వీడియో చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, చూసి ఎంజాయ్ చేయండి. ఫ్రెండ్స్, బిగ్ బాస్ అప్డేట్స్ చూస్తే ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 8 యొక్క ప్రోమో షూటింగ్ కంప్లీట్ అవ్వడం అయితే జరిగింది. ఈ ప్రోమో ఆగస్ట్ ఫస్ట్ వీక్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, అలాగే ఆగస్ట్ థర్డ్ వీక్ ఒక ప్రోమో వస్తుంది. అలాగే ఆగస్ట్ లాస్ట్ వీక్లో కూడా మరొక ప్రోమో అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఈ ప్రోమో యొక్క అప్డేట్ రాగానే మన ఛానల్ అయితే ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తాను. బిగ్ బాస్ సీజన్ 8 సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో అయితే స్టార్ట్ అవడం అయితే జరుగుతుంది. అలాగే బిగ్ బాస్ 8కి హోస్ట్గా మన మన్మధుడు నాగార్జున గారే రావడం అయితే జరుగుతున్నది. ఇక బజ్ హోస్ట్ విషయానికి వస్తే శివాజీ గారు లేదా అమర్దీప్ లేదా ప్రియాంక, ఈ 3 కంటెస్టెంట్స్లో ఎవరో ఒకరైతే వస్తారు. 99% శివాజీ గారు వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ శివాజీ గారు రాలేకపోతే అమర్దీప్ వచ్చే ఛాన్స్ అయితే చాలా హై ఉన్నాయి. ఫ్రెండ్స్, అలాగే బిగ్ బాస్ సీజన్ 8 హాట్స్టార్లో 20/7 టెలికాస్ట్ అవడం అయితే జరుగుతుంది. అలాగే స్టార్మాలో 9:30 to 10:30 ఈ మధ్యనైతే రావడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, కంటెస్టెంట్స్ యొక్క విషయానికి వస్తే బిగ్ బాస్ టీం అయితే 200 కంటెస్టెంట్స్ని అయితే అప్రోచ్ అవ్వడం అయితే జరిగింది. ఈ 200 కంటెస్టెంట్స్లో 40 కంటెస్టెంట్స్ని అయితే సెలెక్ట్ చేయడం అయితే జరిగింది. అందులో కూడా 19 లేదా 20, 21 ఈ రేంజ్లో అయితే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ కంటెస్టెంట్స్ యొక్క విషయంలో మనకి కొన్ని నేమ్స్ అయితే బాగా బజ్ అయితే వినిపిస్తున్నాయి. అందులో కూడా మనం చెప్పే నేమ్సే 99.99% రావడం అయితే జరుగుతుంది. అది ఎవరెవరు అనేది ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ కంటెస్టెంట్ సీరియల్ కేటగిరీ నుండి తేజస్వి గౌడ. ఈమె 99.99% అయితే బిగ్ బాస్ హౌస్లోకి రావడం అయితే జరుగుతుంది. ఈమె అందరికీ తెలిసే ఉంటుంది. ఈమె అమర్దీప్ యొక్క వైఫ్. అలాగే ఈమె సీరియల్లో కూడా యాక్టింగ్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే యూట్యూబ్లోను అలాగే ఇన్స్టాగ్రామ్లో ఈమె చాలా యాక్టివ్గా అయితే ఉంటుంది. ఈమెకి మంచి క్రేజ్ అయితే ఉన్నది. నాకు తెలిసి ఈమె హౌస్లోకి వస్తే 99.99% టాప్ 5లో 100% ఈమె అయితే ఉంటుంది. నెక్స్ట్ కంటెస్టెంట్ హారిక ఏక్నాథ్. ఈమె సీరియల్ కేటగిరీకి చెందినది. అలాగే ఈమె నీతోనే డ్యాన్స్ ప్రోగ్రాంలో కూడా ఈమె పార్టిసిపేట్ చేయడం అయితే జరిగింది. ఈమె అయితే 99.99% బిగ్ బాస్ హౌస్లోకి వచ్చే ఛాన్స్ అయితే హై ఉన్నాయి. నెక్స్ట్ కంటెస్టెంట్ అక్షిత. ఈమె కూడా సీరియల్ ఆర్టిస్టే. ఈమె కూడా వచ్చే ఛాన్స్ అయితే హై ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి దీపిక. ఈమె కూడా సీరియల్ ఆర్టిస్టే. కిరాక్ బాయ్స్ కిలాడి లేడీస్ అనే ప్రోగ్రాంలో ఈమె అయితే పార్టిసిపేట్ చేయడం అయితే జరుగుతున్నది. ఈమె కూడా బిగ్ బాస్ హౌస్లోకి వచ్చే ఛాన్స్ అయితే హై ఉన్నాయి. నెక్స్ట్ అంజలి పవన్. ఈమె సీరియల్ ఆర్టిస్టే. అలాగే నీతోనే డ్యాన్స్ ప్రోగ్రాంలో కూడా ఈమె పార్టిసిపేట్ చేయడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఈమె లాస్ట్ సీజన్లో రావాల్సింది. కొన్ని కారణాల వల్ల లాస్ట్ సీజన్లో అయితే ఈమె రాలేకపోయింది. కానీ ఈ సీజన్లో అయితే 99.99% ఈమె వచ్చే ఛాన్స్ అయితే హై ఉన్నాయి. నెక్స్ట్ కంటెస్టెంట్ విష్ణుప్రియ. ఫ్రెండ్స్, ఈమె కూడా లాస్ట్ సీజన్లోనే వచ్చేది. కానీ ఈమె కూడా కొన్ని కారణాల వల్ల రాలేకపోయింది. కానీ ఇప్పుడైతే 99.99% విష్ణుప్రియ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చే ఛాన్స్ అయితే హై ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి రీతు చౌదరి. ఈమె కూడా బిగ్ బాస్ హౌస్లోకి వచ్చే ఛాన్స్ అయితే 99.99% అయితే ఉన్నది. ఫ్రెండ్స్, ఈమె కిరాక్ బాయ్స్ కిలాడి లేడీస్ అనే ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం అయితే జరిగింది. ఈమె కూడా బిగ్ బాస్ హౌస్లోకి వచ్చే ఛాన్స్ అయితే హై ఉన్నాయి. నెక్స్ట్ ప్రభాకర్ గారు. ఇతను కూడా సీరియల్ ఆర్టిస్టే. ఇతను కూడా వచ్చే ఛాన్స్ అయితే 99.99% ఉన్నది. ఇతను కూడా లాస్ట్ సీజన్లో వచ్చేవాడే. కొన్ని కారణాల వల్ల ఇతనైతే రాలేకపోయాడు. ఇప్పుడైతే 100% వచ్చే ఛాన్స్ అయితే హై ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇంద్రనీల్. ఈయన కూడా సీరియల్ ఆర్టిస్టే. ఇతను ఇంతకుముందు మొగల్ రేకులు అనే సీరియల్లో యాక్టింగ్ అయితే చేశాడు. ఇతను కూడా 99.99% అయితే హౌస్లోకి రావడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, హీరో కేటగిరీ నుండి ఎవరెవరు వస్తారనేది చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే 5 నేమ్స్ అయితే మనకి బాగా బజ్ అయితే వినిపిస్తున్నాయి. అది ఎవరెవరంటే తరుణ్, వినోద్, అబ్బాస్, రోహిత్, ఆదిత్య ఓం.
ఈ 5 కంటెస్టెంట్స్ పేరైతే బాగా వినిపిస్తున్నది ఫ్రెండ్స్. లాస్ట్ సీజన్లో కూడా తరుణ్ అలాగే అబ్బాస్ ఈ 2 కంటెస్టెంట్స్ యొక్క నేమ్స్ అయితే బాగా వినిపించాయి, కానీ వాళ్ళైతే లాస్ట్ సీజన్లో రాలేదు. ఈ సీజన్లో కూడా వీళ్ళ పేర్లు బాగా వినిపిస్తున్నాయి, కానీ నాకు తెలిసి ఈ సీజన్లో కూడా వీళ్ళు రారే అని నాకు అనిపిస్తుంది. ఈ సీజన్లో ఆదిత్య ఓం అలాగే రోహిత్ ఈ 2 కంటెస్టెంట్స్లో ఎవరో ఒకరైతే 100% వస్తారు ఫ్రెండ్స్. అది ఎవరనేది కన్ఫర్మ్ కాగానే మన ఛానల్ అయితే నేను పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ సీజన్లో ఒక హీరోయిన్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. మన బిగ్ బాస్ టీం అయితే 2 హీరోయిన్లు అయితే అప్రోచ్ చేయడం అయితే జరిగింది. అది ఎవరెవరంటే అంకిత అలాగే లయ ఫ్రెండ్స్. ఈ 2 హీరోయిన్స్లో నాకు తెలిసి లయ గారు వస్తారని నేను అనుకుంటున్నాను. వీళ్ళిద్దరిలో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు ఒకసారి కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. సింగర్ కేటగిరీ నుండి ఎవరు వస్తారని ఒకసారి చూద్దాం. సింగర్ కేటగిరీ నుండి సాకిత్ అయితే బిగ్ బాస్ హౌస్లోకి రావడం అయితే జరుగుతున్నది. ఇతను 99.99% అయితే ఇతను హౌస్లోకి రావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ క్రికెట్ యాంకరింగ్ గురించి ఎవరు బిగ్ బాస్ హౌస్లోకి వస్తారంటే వింధ్య అనే యాంకర్ అయితే బిగ్ బాస్ హౌస్లోకి రావడం అయితే జరుగుతుంది. ఈమె అయితే 99.99% కన్ఫర్మ్ అనుకోండి అబ్బా, ఈమె అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ డ్యాన్స్ కేటగిరీ నుండి ఎవరెవరు వస్తారనేది చూద్దాం. శ్వేత నాయుడు అలాగే జాన్వి లిరి ఈ 2 కంటెస్టెంట్స్ నేమ్స్ అయితే బాగా అయితే వినిపిస్తున్నాయి. మనకి తెలిసి శ్వేతా నాయుడు లాస్ట్ సీజన్లోనే వస్తారని ఈమె పేరు అయితే బాగా బజ్ అయితే అనిపించింది కదా, కానీ అప్పుడైతే ఆమె రాలేకపోయింది. ఈ సీజన్లో అయితే ఈమె 99.99% అయితే రావడం అయితే జరుగుతుంది. జాన్వి లిరి ఈమె 99.99% అనుకోండి, ఈమె కొద్దిగా డౌట్గానే ఉంది రావడం. కమెడియన్ కేటగిరీ నుండి 2 నేమ్స్ అయితే బాగా బజ్ అయితే వినిపిస్తున్నాయి. అది ఎవరెవరు అంటే బంచిక్ బబ్లు అలాగే యాదమరాజు ఈ 2 కంటెస్టెంట్స్ నేమ్ అయితే బాగా వైరల్ అవుతున్నాయి. ఈ 2 కంటెస్టెంట్స్ 99.999% ఈ 2 కంటెస్టెంట్స్ వచ్చే ఛాన్స్ అయితే హై ఉన్నాయి. నెక్స్ట్ సినిమా సైడ్ క్యారెక్టర్గా చేసే వాళ్ళ పేర్లు అయితే 2 పేర్లు అయితే బాగా వైరల్ అవుతున్నాయి. అది ఎవరెవరంటే సోనియా సింగ్ అలాగే సనా ఈ 2 కంటెస్టెంట్స్లో ఎవరో ఒకరైతే రావడం అయితే జరుగుతుంది. ఈ 2 కంటెస్టెంట్స్లో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారో ఒకసారి కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. సోషల్ మీడియా కేటగిరీ నుండి యువ సామ్రాట్ అలాగే కిరాక్ ఆర్పి వీళ్ళ పేర్లు అయితే బాగా బజ్ అయితే వినిపిస్తున్నది. వీళ్ళిద్దరిలో నాకు తెలిసి యువ సామ్రాట్ అయితే వస్తారని నేను అనుకుంటున్నాను. వీళ్ళిద్దరిలో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారో ఒకసారి కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మోడల్ కేటగిరీ నుండి ఎవరెవరు వస్తారనేది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ప్రజెంట్ 2 పేర్లు అయితే బాగా బజ్ అయితే వినిపిస్తున్నాయి. అది ఎవరెవరంటే సయ్యద్ రోహన్ అబు అలాగే ఊర్మిళ చౌహాన్ వీళ్ళ నేమ్ అయితే బాగా బజ్ అయితే వినిపిస్తున్నది ఫ్రెండ్స్. మనకు వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం సయ్యద్ రోహన్ అబు అయితే 99.99% అయితే వస్తాడని మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే రావడం అయితే జరిగింది. నెక్స్ట్ ఆర్జే కేటగిరీ నుండి ఆర్జే శేఖర్ భాష ఇతను 99.99% హౌస్లోకి రావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ అమృత ప్రణయ్ ఈమె కూడా 99.99% అయితే హౌస్లోకి రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం చెప్పుకున్న వీళ్ళే 99.99% వచ్చే ఛాన్స్ అయితే హై ఉన్నాయి. వీళ్ళ నుండి కొన్ని కారణాల వల్ల ఏమైనా రాలేకపోతే వేరే కొంతమంది యాడ్ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయి. ఈ లిస్ట్లో ఏమైనా మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే ఫర్దర్ మన ఛానల్లో ఒక వీడియో క్లియర్గా అయితే అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇలాంటి బిగ్ బాస్ అప్డేట్లు మీకు వెంటనే కావాలనుకుంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది, చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్.